హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఎన్ టాక్స్ జనగాం ముచ్చట్లు. కొన్ని రోజుల క్రితం ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ ఈయన సర్కిల్ చాలా పెద్దది. కష్టాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర జనగాం జిల్లా ఉద్యమకారులు డబ్బు లేకున్నా మంచి మనసుతో రాజకీయం చేయొచ్చు అని నిరూపిస్తున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ జనగాం మండల ప్రధాన కార్యదర్శి అనిల్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే దిలీప్. అన్న థ్యాంక్ యూ అన్న, మా ఛానల్కి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు మీ గురించి నాకు తెలియదు, ఎవరు కూడా నాకు తెలియదు. కొంచెం కాంగ్రెస్ వాళ్ళతో కూడా అంత సత్సంబంధాలు ఏం లేవు. నాకు మీ గురించి ఎట్లా తెలుసు అంటే, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురికి. వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అరే ఎక్కడున్నారా అంటే, అరే ఈ అన్నతోటి ఉన్నారా, ఈ అనిల్ అన్నతోటి ఉన్నా అని చాలాసార్లు విన్నాను నేను. అప్పుడు నాకు క్యూరియాసిటీ పెరిగింది, అసలు ఎవరు ఈ అనిల్ అన్న, ఎవరికి ఫోన్ చేసినా కూడా అనిల్ దగ్గర ఉన్నా అంటుండ్రు, ఎవరికి ఫోన్ చేసినా కూడా అనిల్తో మాట్లాడుతున్నా, అనిల్తో ఫోన్ చేస్తున్నా అంటారు. అట్లా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పండి, మీ యొక్క అసలు జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది రాజకీయాల వరకు ఈరోజు ప్రజెంట్ ఈ స్థాయిలో ఉన్నారు? ఓకే, మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ, మీది అసలు ప్రాపర్ ఎక్కడ, ఏ ఊరు? నాది వచ్చేసి జనగామ జిల్లాలోని జనగామ మండలంలో కూతవేటు దూరంలో ఉన్న వడ్లకొండ గ్రామం. ఒక జనగామ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నా విద్యాభ్యాసం మొత్తం ఇక్కడనే జనగామ ప్రాంతంలోనే జరిగింది. 10th వరకు ఇక్కడనే చదువుకున్న వడ్లకొండ గ్రామంలో. దాని తర్వాత ఉన్నతాభ్యాసం కోసానికి నేను ఇంటర్ వరకు జనగాం, తర్వాత డిగ్రీ కాలేజీలో చేసిన. ఫర్దర్ తర్వాత అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోతున్న క్రమంలో కొంచెం మాకు మా నాన్న చనిపోవడము, ఆ టైంలో నేను హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళిన. అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. అంతలోనే అప్పటికే నేను 2014 ఎలక్షన్స్లో సర్పంచ్ అభ్యర్థిగా మా ఊరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు నిలబడ్డారు. వాళ్ళ కోసం చాలా ఫైట్ చేసినాం, కానీ పార్టీ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత నేను 2014 నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైనా. ఇక్కడ మండల్ జనగామ గ్రామం, ఓన్లీ వడ్లకొండ గ్రామంలో గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైనా. అది 2014లో. 2014లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైనా. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది 2010లో. అంతకు ముందుకు కాంగ్రెస్ పార్టీ నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నాను. ఏబీ డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఏలో చేసిన. కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీయే, మనకు వేరే పార్టీ అంటలేదు, ఉంటే ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు రాజకీయం చేస్తారు అంటే మీరు స్టార్ట్ చేసారా, లేకపోతే మీ కుటుంబంలో ఆల్రెడీ మీకు రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం ఇది? రాజకీయ అనుభవం లేని కుటుంబం మాది. మా నాన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటుండే. చనిపోయాడు మా నాన్న. చనిపోయిన తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నేను ఇంటర్ చదువుకుంటూనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసేవాడిని. దాని తర్వాత డిగ్రీలోకి వచ్చినాక ఆర్గనైజేషన్ పరంగా అట్లా తిరగడంతో నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్, అవగాహన అనేది కొంచెం వచ్చింది. ఆ తర్వాత నేను అట్లా చదువుకుంటూనే జాబ్ చేసుకుంటా రాజకీయాల మీద ఆసక్తి చూపుతూ వడ్లకొండలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైనా, గ్రామ అధ్యక్షునిగా. అప్పుడు కూడా నాతో నా టీం ఉంటుండే. రాజకీయంలో ఎంటర్ అయినప్పటి నుంచి నా టీం కూడా నాకంటే ఒక సపరేట్ టీం ఉండే. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను అందరినీ కలుపుకుంటూ పనిచేసేటోడిని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే గట్టిగా పనిచేసే అనిల్లాగా ఉండాలి అనే విధంగా గ్రామాలలో పనిచేసుకుంటూ వచ్చిన. అసలు రాజకీయంలోకి రావడానికి అసలు కారణం ఏంటి, ఎందుకు రావాలనిపించింది మీకు? నేను 2009లో హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు పీజేఆర్, నేను ఖైరతాబాద్లో ఉంటుండే. పీజేఆర్ అని చెప్పి పెద్ద నాయకుడు, సెల్ఫీ లీడర్గా పనిచేసిన నాయకుడు పీజేఆర్ గారు. ఆ టైంలో నేను అక్కడ జాబ్ చేస్తుంటే ఖైరతాబాద్లో ఉండేటప్పుడు పేద ప్రజల కోసానికి అతను చేసేటువంటి పనులు కానీ, ప్రజల కోసం చేసే మంచి మేలు కానీ నాకు చాలా నచ్చినాయి. అంటే ఒక నాయకుడు అంటే ఒక మాస్ లీడర్ పీజేఆర్ లాగా ఉండాలి, అంటే మనం కూడా ఏదైనా చేస్తే ప్రజలకు అలాంటి మేలు చేయాలి, రాజకీయాలలో ఉండాలి అని చెప్పేసి నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. అంటే మీ యొక్క ఇన్స్పిరేషన్ పీజేఆర్. ఓకే, మీరు వార్డ్ మెంబర్ కూడా పోటీ చేశారు మీ వడ్లకొండలో. అవును. ఏ ఇయర్? 2019 జనవరిలో. మీరు అప్పుడే కదా ఉప సర్పంచ్గా? అవును, 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. నేను 2018 వరకు హైదరాబాద్, అంటే ఇక్కడికి వడ్లకొండ టు జనగాం టు హైదరాబాద్ ఇట్లా నేను వస్తుండే పోతుండే. అంటే ఇటు జాబ్ ప్లస్ ఇక్కడ చూసుకుంటుండే. ఇక్కడ 2019లో వచ్చినప్పుడు రిజర్వేషన్ వచ్చింది. నేను కూడా నా వార్డులో నేను పోటీ చేయలే. వేరే వార్డులో, నా వార్డులో వచ్చేసి లేడీ వచ్చింది, మహిళ వచ్చింది. వేరే వార్డులో జనరల్ వచ్చింది సీట్. అది సరే నేను పోటీ చేస్తా, ఎందుకంటే ముదిరాజు ఓటు బ్యాంక్ ఉంది, నేను పోటీ చేస్తా అక్కడ అని చెప్పి నేను అక్కడ నిల్చోవడం జరిగింది. ఆ వార్డులో నాకు పోటీగా కూడా నాకు 4 అభ్యర్థులను పెట్టిరు. ఎలా అయినా సరే అనిల్ను ఓడగొట్టాలి అనే ఉద్దేశంతో 4 అభ్యర్థులను నిలబెట్టిరు. సరే ప్రజలు నన్ను ఆశీర్వదించారు. నా వార్డు ప్రజలు కానీ, గ్రామంలో ఉన్న ప్రజలు కానీ నాకు ఫుల్ సపోర్ట్ చేసిరు. సపోర్ట్ చేయడంతో నేను
ఎక్కువ మెజార్టీతో భారీ మెజార్టీతో నేను గెలిచి బయటికి రాగలిగిన. వచ్చిన తర్వాత నా వెంట మేము అప్పుడు నలుగురమే వార్డు మెంబర్లను గెలిచినాం. నలుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి, నలుగురు టీఆర్ఎస్ పార్టీలో రెబల్ అభ్యర్థులు నలుగురు గెలిచిరు, పార్టీ అభ్యర్థులు నలుగురు గెలిచిరు. సో 8 మంది సపోర్ట్లో నాకు రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నాకు సపోర్ట్ చేసి, అనిల్ అనే వ్యక్తి గ్రామానికి అవసరం, పార్టీ కోసం కష్టపడతాడు, ప్రజల కోసం అడగగలుగుతాడు. ఇంత చిన్న వయసులోనే అనిల్కు మనకు ఒక పదవి ఇస్తే మన ఊరిని కాపాడగలుగుతాడనే ఒక ఉద్దేశంతో నాకు ఉప సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఓకే, మీరు ఉప సర్పంచ్గా మీరు ఎన్నుకోబడ్డారు. మీరు ఏమన్నారంటే ఇప్పుడు ముద్రాజ్ ఓటు బ్యాంక్ అక్కడ ఉంది కాబట్టి నిలబడ్డా అన్నారు. అంటే మీ కులపోళ్ళ ఓట్లు పట్టాయి కాబట్టి మీరు గెలిచారా, లేకపోతే అనిల్ మంచి వ్యక్తి అని ఓట్లేసారు నీకు? అట్లా అని లేదు. అంటే ఒక వార్డులో మొత్తం ముదిరాజు ఓట్లు ఉంటాయని కాదు. ముదిరాజు ఓట్లు అని నేను ఎందుకన్నా అంటే, సుందరనగర్ అని చెప్పేసి వడ్లకొండకు ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆమ్లెట్ విలేజ్ ఇక్కడ. ముదిరాజ్కు సంబంధించిన ఓట్స్ మొత్తం అక్కడ ఉంటాయి. అందులో 2 వార్డులు ఉన్నాయి. 11వ వార్డులో కొన్ని ఉంటాయి, 12వ వార్డులో కొన్ని ఉంటాయి. మేజర్గా ఓట్స్ అనేవి అక్కడ ఉన్నాయి. కానీ అక్కడనే ముదిరాజులకించే 2 నిలబడ్డారు, 3 నిలబడ్డారు. ఒకళ్ళు విడ్రా అయ్యారు, 2 మాత్రం కంటెస్ట్ చేసిర్రు. ఇంకొక ఆయన వడ్లకొండ నుంచి నిలబడ్డాడు, సిపిఎం పార్టీ నుంచే నిలబడిండు. దాని తర్వాత నాకు అక్కడ ఇక్కడ అందరినీ సమన్వయపరచుకుంటూ ఒక ముదిరాజు ఓట్లతో నేను గెలిచినా నేను చెప్పట్లేను. గ్రామంలో ఉన్న ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోనే గెలవగలిగిన. మీరు ఈ ఉప సర్పంచ్గా ఉన్న ఈ కాలంలో, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు సాధించింది ఏంది, మీ గ్రామానికి మీరు చేసింది ఏంది? అంటే 2019 ఎలక్షన్స్ అయిపోయి నేను ఉప సర్పంచ్గా ఎన్నికైన తర్వాత పరిస్థితులు ఎట్లుందంటే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ లేదు. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఓడిపోయారు. పైన మాకు అక్కడ నుంచి కూడా నియోజకవర్గంలో లీడర్లు అందుబాటు లేకపోయేది ఉండే. 2019 ఏం చేద్దాం అనుకున్నా కూడా చేయలేని పరిస్థితులు. ఇక్కడ ఇక తెలుసు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఉండే, మాకేం పనులు కూడా ఇవ్వకపోతుండే. ఏమున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ప్రోటోకాల్ ప్రకారం కూడా మమ్మల్ని పిలువని రోజులు ఉన్నాయి. బాధపడ్డాం చాలా. అరే ఇంత గెలిచినాం కదా, మనం కూడా ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కూడా కనీసం ప్రోటోకాల్ కూడా ఇస్తలేరు వీళ్ళు అని చెప్పి చాలా రోజులు బాధపడ్డ రోజులు ఉన్నాయి. అయినా కూడా తగ్గకుండా గ్రామంలో నేను గెలిచిన వెంటనే 2019 జనవరిలో ఎలక్షన్స్ అయినాయి. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మార్చ్ 6 ఏప్రిల్లోనేమో 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి. సార్ మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. సార్ మీరు రండి అక్కడికి, ఏది మన హాల్ టికెట్స్ పంపిణీ చేయడం ఉంది, మీరు రండి అని చెప్పి సర్పంచ్ గారికి చెప్పారు, మాకు చెప్పిండు. మేము వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత సార్ విద్యార్థులకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, స్కూల్ నుంచి అక్కడికి వాళ్ళకి ఇన్విజిలేటర్స్ అంటే ఏమంటారు సెంటర్కు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరేమన్నా ప్రొవైడ్ చేయగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు అంటే ఏం చేయాలి సార్ చెప్పండి అని అడిగాను. సరే ఏమన్నా వెహికల్స్ ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తారంటే సరే ఓకే చేస్తా అని చెప్పి వెంటనే అక్కడ మాట్లాడడం జరిగింది. ఎవరైతే పిల్లలు స్ట్రెంత్ కూడా తక్కువనే ఉండే, ఒక 20 మెంబర్స్ 23 మెంబర్స్ ఉన్నారు అప్పుడు 10th విద్యార్థులు. వాళ్ళకి వెహికల్స్ అరేంజ్ చేసిన. ఇక్కడ నుంచి పిల్లలను ఒక ప్లేస్ ఉంటుంది, అంటే ఆఫీస్ దగ్గరికి మెయిన్ ఏరియాకి ఒక దగ్గరికి రావాలి. అక్కడ నుంచి ఏ సెంటర్లో అయితే వెళ్ళే విద్యార్థులు ఉంటారో ఆ సెంటర్లలో విద్యార్థులను డ్రాప్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి. ఈ రోడ్డు మీద పోతుంటే అక్కడ ఇక్కడ లిఫ్ట్లు అడగడం, వాళ్ళకి ఎగ్జామ్స్కి లేట్ కావడం, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడడం వద్దు అని చెప్పి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎంటీ స్టమక్తో పోతారు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి, ఇబ్బంది పడుతుంటారు. సో మనము కొంచెం వాళ్ళకి ఇంకేదన్నా చేయాలని చెప్పేసి ఉప్మాలు అవి తింటే ఎట్లుంటుందో పరిస్థితి అని డైలీ ఫ్రూట్స్ పెట్టిన. డైలీ ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 2 ఐటమ్స్ అట్లా ఫ్రూట్స్ ఇచ్చి పంపించేది వాళ్ళకు. ఇవి తిని వెళ్ళండి, ఎంటీ స్టమక్తోని కళ్ళు తిరిగి పడిపోవడం అట్లా ఉండొద్దని చెప్పి గ్రామంలో ఉన్న విద్యార్థులు నా వంతు సహాయం చేసిన. నేను పొన్నలక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళడం తప్పు చేశారంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన అంటే, ఎందుకంటే తొలి పిసిసి చీఫ్ తెలంగాణ రాష్ట్రానికి, మంచి ఒక పెద్ద వయస్సు కలిగిన వ్యక్తి. ఆయన ఇప్పుడు ఉంటే మాత్రం చాలా లైఫ్ ఉండేది, కొంచెం మంచి గౌరవప్రదంగా చూసుకునేటోళ్ళు. అవును. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోతే ఆయన పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఉంటే సీనియర్ నాయకుడు, అతనికి తగ్గ గౌరవం ఉంటుండే. ఈరోజు పార్టీ మారడం వల్ల అతనికి వచ్చింది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ గత 10 సంవత్సరాల నుంచి అధికారం లేక ఎంతోమంది కార్యకర్తలు జైళ్ల పాలై కేసులు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరాచకంగా చేసిరు. ఒక నాయకుడు అంటూ మనకు ఉన్నాడు కదా అనే టైంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమ్మించి మోసం చేసి పార్టీలకు పోయిండు. ఈరోజు ఆ పార్టీల విలువ అనేది ఉండదు కదా. నమ్మించి మోసం చేసి మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ పొన్నలక్ష్మణ్ మోసం చేసింది. ఏందో టికెట్ విషయంలో ఇంకొకటి కూడా, మీరు రాజకీయ ఈక్వేషన్స్ ఎట్లా అంటే, టికెట్ విషయంలో ఎట్లుంటుంది, మీకు టికెట్ నీకు అనౌన్స్ కాకముందుకే నువ్వు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది?
టికెట్ అనౌన్స్ అయ్యేదాకా ఉండి నువ్వు ఏం చేస్తావు అనేది నీకు ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు కదా, బాధ్యత అనేది. తొలి విడతలు వేయాలి కదా సీనియర్ నాయకుడికి. తొలి విడతల అని అంటే ఏజ్ అనేది కొంచెం ఎందుకంటే ఈ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా తొలి విడత కాకుండా 2వ విడతగా 3వ విడతలు ఇచ్చారు. కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకునికే టికెట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. డబ్బులతోని టికెట్లు అనేది రాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల అండదండలతోని కార్యకర్తల మమేకమై ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా టికెట్ వస్తుంది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టుకోలేక 2 సార్లు ముత్తిరెడ్డి గారు గెలిచిర్రు. వాళ్ళ మీద ఫైట్ చేయాల్సింది పోయి మనం ఎక్కడో ఉండి సోషల్ మీడియాలలో మనం లైవ్లు పెట్టుకొని వస్తే ఇక్కడ జనాలను మనం మార్చలేము కదా. నువ్వు రాజకీయంగా అంత పెద్ద సీనియర్ నాయకునివి, ఏం చేయాలి? గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, లీడర్లను ఎట్లా మమేకం చేయాలి, రేపు పొద్దున మనం ఎలక్షన్కి ఎట్లా రన్ చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి కదా. అక్కడ అధిష్టానం కోసానికి నువ్వు టికెట్ కోసం ఇక్కడ నువ్వు కరెక్ట్ జనగామాల లీడర్ లెక్క నువ్వు ఇక్కడనే ఉంటే నువ్వు అక్కడ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకపోతుండే కదా. నీకే పిలిచి టికెట్ ఇస్తుండే కదా, సార్ మీరే పోటీ చేయండి అని చెప్పి. వేరే వాళ్ళకి టికెట్ ఎందుకు పోవాల్సి వచ్చింది? ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకనే కదా టికెట్ అనేది వెళ్ళిపోయింది. అదే పొన్నలక్ష్మయ్య గారు ఉన్నప్పుడే మీకు మండల అధ్యక్ష కూడా అవకాశం వచ్చి ఉండనంట, మరి రాకపోవడానికి కారణం ఏంది? అయితే ఆ టైంలో నేను లక్ష్మయ్య సార్ దగ్గరికి వెళ్ళి మేము అప్పుడు పార్టీలో తిరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఈ కమిటీలు అన్ని గ్రామ కమిటీలు కానీ మండల్ జిల్లా కమిటీలు మార్చుతున్నారు. ఆ టైంలో అంటే అనిల్ అనే వ్యక్తి పార్టీకి కష్టపడుతుండు, పార్టీకి పనిచేస్తున్నాడు. యువకులను తీసుకురావాలనేది ఉండే. యువకులను తీసుకొచ్చి వాళ్ళకు ఒక పదవి ఇవ్వాలి, ఇంకా ఎక్కువ పని చేయగలుగుతారు కదా, మనం అధికారంలో లేము, యువకులకు ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉండే. ఆ టైంలో ఇక రాజకీయ ఈక్వేషన్స్ వాళ్ళు ఎట్లా మార్చుకున్నారో ఏందో మరి తెలియదు. మండల్ వచ్చేసి ఓసీ వేసిరు, అంటే రెడ్డికి ఇచ్చిరు. టౌన్ వచ్చేసి బీసీకి ఇచ్చిరు. సో బీసీకి 2 పదవులు ఇవ్వద్దు కదా అని చెప్పేసి నన్ను పక్కకు తప్పించి వేరే అతనికి మండల్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను కొన్ని రోజులు మనం చేసిన పనిని కూడా గుర్తు చేసుకున్నాము, చెప్పినాం ఇట్లా కాదు కదా అని అంటే అక్కడ ఈక్వేషన్స్ ఒకరు బీసీ ఒకరు ఓసీ ఇవ్వాలి అనే విధంగా ఇవ్వడం జరిగింది. అయినా నేను బాధపడలే. టీపీసీసీ పిలుపు మేరకు నేను దగ్గర ఒడ్లకొండ గ్రామంలో నా సొంతంగా అంటే నాకంటూ ఒక టీం, ఆ టీం అందరితో సహకారం తీసుకొని 700 సభ్యత్వాలు నేను ఒక్కనే చేసిన. గ్రామంలో టోటల్గా 800 చేంజ్ ఉంటాయి, 800 చేంజ్ సభ్యత్వాలు చేసినాం. నేను మాత్రం వల్ల 700 సభ్యత్వాలు నేను కొట్టిన. ఫస్ట్ 200 నేనే దాటిన జనంలో, 500 నేనే, 600 నేనే, 700 నేను. ఇంత చేసినాం. మీకు అప్పుడు రాలేదు, తర్వాత కూడా రాలేదు కదా మండల అధ్యక్ష పదవి? తర్వాత అంటే మొన్న ఎలక్షన్స్ టైంలో అందరం కలిసి పని చేసినాం, అన్ని గ్రామాలలో పోయి తిరిగినాము, ప్రతాపన్న గెలుపు కోసం కృషి చేసినాము. ఇక నాకంటే సీనియర్స్ ఉన్నారు, సీనియర్కి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో సీనియర్కి ఇచ్చేసారు. దాన్ని కూడా నాకు ఇప్పుడు అదే కమిటీలోనే నాకు మండల జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. సో వాళ్ళతో పని చేసుకుంటా నేను కూడా కొంచెం అనుభవం నేర్చుకోవాలి కదా అని చెప్పి నాకు ప్రధాన కార్యదర్శిగా పెట్టడం జరిగింది. ఇప్పుడు యూత్ ఇన్ని సభ్యత్వాలు చేశారన్నారు, దాని రిలేటెడ్గా మొన్న యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ జరిగినాయి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అవన్నీ జరిగినాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండే యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేస్తా అన్నారు, నామినేషన్ కూడా వేసినట్టున్నారు. మళ్ళీ విత్డ్రా కావడానికి కారణం ఏంటి? అయితే నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేద్దాం అనుకున్న మాట వాస్తవం. నాతో తిరిగిన వాళ్ళందరం కలిసి కూడా వేస్తే బాగుంటుందన్న, మనం గెలవాల్సిందే అని అనుకున్నాం. నామినేషన్ కూడా వేసిన తర్వాత ఇక కొన్ని సందర్భాలు ఎట్లుంటాయి అంటే, ఇది ఈ ఎలక్షన్ కాదు కదా, సరే ఇంకెవరికన్నా ఛాన్స్ ఇద్దాం, రేపు పొద్దున ఫ్యూచర్లో నీకు ఏదైనా అవకాశం వస్తుంది కదా, 100% మేము ఉంటామని చెప్పేసి పెద్దలు నాకు కొంతమంది హామీ ఇవ్వడంతో నేను సరే డ్రాప్ అయిపోయినా. ఆ పరిస్థితులు కొంచెం వేరే ఉండే రాజకీయంగా. సరేలే మనం ఇప్పుడు దీన్ని అడ్డుకోలేక, దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం కదా, ఇంకా నాకంటే ఎవరైనా బెటర్గా పోటీ చేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి నేను డ్రాప్ అయ్యారు. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక డ్రాప్ అయిపోయింది. మీరు డ్రాప్ కావడానికి ప్రధాన కారణం ఎవరు? ఇక ప్రధాన కారణం అంటే ఎవరైనా ఏం లేదు, నా ఇష్టంగా నా సొంతంగానే నేను డ్రాప్ అయిపోయినా. అంటే మీరు డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న అభ్యర్థులకి మీరు సపోర్ట్ చేశారా, లేకపోతే సైలెంట్గా కూర్చున్నారా? నేను పార్టీ ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళ తరఫునే ఉన్నా. నేను పార్టీ ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళ తరఫుననే ఉన్నా. అంటే పార్టీ నిర్ణయించడం అంటే ఎవరిలో ఎంటర్ కాలేదు, వీళ్ళు అయితే ఉంటారు మన తరఫున డీసీసీ నుంచి కానీ, లేకుంటే వీళ్ళు ఏదో సెలెక్ట్ చేసి క్యాండిడేట్ అని చెప్పి ఏం పెట్టలే, వాళ్ళకేం సంబంధం లేదు ఇందులో. వీళ్ళు ఒకరు మంచిగా ఉన్నారు కదా, బోనాసి క్రాంతి అని చెప్పేసి పోటీ చేసిండు. మెయిన్ ఇద్దరు మధ్యలోనే ఉండే, బోనాసి క్రాంతి ఆసిఫ్ అని, వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉండే. సో వాళ్ళిద్దరు మేము లిటరల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు సపోర్ట్ చేసినాం గ్రామాలలో. ఓకే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో, ఇప్పుడు కొన్ని రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందా? మీరు పోటీ చేసే అంత చేస్తున్నారా? మీరు
పోటీ చేస్తున్నా అంటే ఇప్పుడు రిజర్వేషన్లు రావాలి. ఇప్పుడు ఇంతకుముందు మాది వడ్లకొండ సర్పంచ్ ఎస్సీ రిజర్వ్డ్, ఎస్సీ జనరల్ ఉండే. ఇప్పుడు రిజర్వేషన్స్ మారుతాయా లేక అదే వస్తుందా అని తెలియనప్పుడు మనం దాన్ని నేను ఏది పోటీ చేస్తున్నా అని చెప్పి చెప్పలేను. ఇప్పుడు సర్పంచ్గా చేయాలని చెప్పి చాలామంది అంటే నాకు తెలిసిన వాళ్ళు అన్న నెక్స్ట్ సర్పంచ్గా చేస్తాడు అని కొంతమంది అన్నారు. లేదు అన్న జెడ్పీటీసీ క్యాండిడేట్ చేసే అవకాశం ఉంది, అన్నకు వస్తే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అన్నారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా ఈ రూమర్స్ అనేది? ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఎవరైనా వస్తుంటారు. అందులో ముఖ్యంగా యువకులు ముందుండాలని చెప్పేసి మా ప్రతాపన్న, ఎవరైతే మా డీసీసీ అధ్యక్షులు ఉన్నారో మా ప్రతాపన్న, నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. వాళ్ళ నిర్ణయం మేరకు అన్న ఏది చేయమంటే అది చేస్తా. అది రిజర్వేషన్ అనుకూలంగా ఉంటేనే, ఏది లేకపోతే మనం ఇట్లనే పార్టీ కార్యకర్తలేగానే క్రమశిక్షణ గల కార్యకర్తలాగా కొనసాగుతా. ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నుంచి ఆయన మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయారు. నెక్స్ట్ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చూడగలుగుతామా? చూడగలుగుతాం. రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు ప్రజలల్లో ఉంటుండు ప్రతాపన్న, ఎప్పుడు చూసినా నిత్యం ప్రజలల్లో ఉంటుండు. మరి ఎమ్మెల్యే గారు ఉంటున్నారు నేనైతే నాకు ఏడా కనిపిస్తలేడు, కానీ 100% ప్రతాపన్న మాత్రం జనాలలోనే ఉంటుండు. అభివృద్ధి పనుల విషయంలో ముందుండి నడిపిస్తున్నాడు. మీకెందుకు కనిపిస్తాడు నా పల్లారాజేశ్వర? మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు కనిపిస్తలేరని మీరు అంటారు. లేదు బ్రదర్, నేను ఇప్పుడు ఒకటి చెప్తా. పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక గ్రామాలలో ఇప్పుడు రైతులకు నీరు అనేది చాలా అవసరం. చాలా గ్రామాల నుంచి కూడా వెళ్ళి రైతులు మాకు నీరు కావాలి, ఇప్పుడు రేపు పొద్దున మేము పంట చేను వేసుకోవాలంటే నీళ్లు లేవు, కొంచెం విప్పియండి అని చెప్తే మేమేం చేయాలి, మేము మన అధికారంలో ఉన్నామా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా అట్లా మాట్లాడుతున్నారు కదా. అంటే మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు? 100% చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులే కదా, వాళ్ళకి ఎందుకు చేయం మేము? ఏ ఎమ్మెల్యే అయినా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వాళ్ళలాగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకే మేము ఫండ్స్ ఇస్తాము లేకుంటే ఇయ్యమని చెప్పి చేస్తలేం కదా. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళకి ఎంత ఫండ్స్ రావాలనేది నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు కదా. వాళ్ళకి ఎంత ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు 100%. అదే ఇప్పుడు మేమేం చేస్తాం, మేము అధికారంలో లేము కదా అని చెప్పి పల్లా గారు అన్నారు అనుకోండి, దానికి కారణం ఎవరు? గవర్నమెంటే కదా. ఆయనకి ఇవ్వకపోతేనే కదా ఆయన ఆ మాట అనేది. ఇక్కడ ప్రజలు అది చేసుకున్న పాపం అది. ఏది టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం? అవును. ఎలా అంటే ఎవరో తెలియదు, పల్లారాజేశ్వర రెడ్డి ఎవరో తెలియదు. ఇక్కడ తెలియని వ్యక్తిని తీసుకొచ్చి జనగామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి కూడా తట్టుకొని మా ప్రతాపన్న నిత్యం ఎవ్వరికి కూడా ఒక్క పర్సన్ కూడా ఇబ్బంది రావద్దు అని చెప్పేసి నిత్యం ప్రజలతో ఉండుకుంటా అభివృద్ధి పనుల విషయంలో నిమగ్నమై రేవంత్ రెడ్డి గారితో మా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి పనులు తీసుకొచ్చి ఇప్పటికే మొన్ననే రీసెంట్గా 40-50 కోట్లతోని పనులన్నీ స్టార్ట్ చేశారు. ప్రతాపన్న దగ్గరుండి పనులు తీసుకొస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా సీఎం దగ్గరికి పోయి పనుల కోసం అడుగుతలేరు కదా. మాకు ఇది కావాలి, మా జనగామను సస్యశ్యామలం చేయాలంటే అడగాలి కదా. మరి ఇప్పటివరకు కూడా కలిసిన దాఖలాలు లేవు. అంటే ఇప్పుడు జనగామ జిల్లాలో జరుగుతున్న పనులు, జరుగుతున్న కార్యక్రమాలు అంటే మొత్తం కొమ్మూరి వల్లనే వస్తున్నాయని చెప్పి మీరు అంటారు? 100% అది 100%. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు జరుగుతున్న వాటి పనులు, ఇప్పుడు గ్రామాలలో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, హైమాస్ లైట్లు కానివ్వండి, బతుకమ్మ కుంట్లలో మన రీసెంట్గా చేసినటువంటి ఆ జిమ్స్కి సంబంధించినటువంటి ఆట వస్తువులే కానీ కొన్ని చేసిన పనులల్లో పల్లారాజేశ్వర రెడ్డి గారి కంటే ఒక ముందుండి నడిపించే నాయకుడు మా కొమ్మూరి ప్రతాపన్న. ఇప్పుడు ఎమ్మెల్యేగా అంతకుముందుకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా నర్మేట అని ఉంటుంది గ్రామం. నర్మేట గ్రామంలో ఆ నర్మేట SC/ST హాస్టల్ కింద అతను ల్యాండ్ కొని ఇచ్చి అక్కడ ఒక ప్లాన్ చేసి ఇప్పుడు దగ్గర 200-300 మంది 400 మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. సొంత పైసలు ఇచ్చిన నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. అలాంటి నాయకుని కోల్పోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు. ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? 100% ఉన్నాడు. రెగ్యులర్గా జనగాంకి వస్తున్నాడు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాడు. ఎవరైతే పని చేయగలుగుతున్నారు, ప్రజల సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి ఎవరు తీసుకుపోగలుగుతున్నారు, నియోజకవర్గంలో ఎంతమంది బాధ్యతగా పనిచేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యకర్తలను అలర్ట్ చేసుకుంటా, నాయకులను లీడర్లను అలర్ట్ చేసుకుంటా పనులు చేపిస్తున్నారు ప్రతాపన్న. అందులో ఎలాంటి డౌట్ లేదు. జనగాంలో ముదిరాజుల ఓట్ బ్యాంక్ ఎక్కువ, కానీ అవకాశాలు చాలా తక్కువ. కారణం ఏంటి? ముదిరాజులు ఓట్లు వేస్తారు, ఒకరిని రాజును చేస్తారు. మేము రాజు కాలేకపోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ముదిరాజులకు ఎవరు కూడా పెద్ద ప్రియారిటీ ఇవ్వలేదు. మేము ఎన్నో సభలు పెట్టిర్రు. ఇప్పుడు మా నాయకుడు ముందు ఉండి ముదిరాజులకు ఒక మంచి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి మాకు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఒకడే ఉన్నారు, వాకిటి శ్రీహరి ముదిరాజు అని చెప్పి మక్తల్ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా ఒకడే ఉన్నారు.
గతంలో ఈటెల రాజేందర్ అన్న బీజేపీ నుంచి పోటీ చేస్తుండే ఓడిపోయిండు. ఇప్పుడు నీలమ్మద్ అన్న కూడా కంటెస్టెడ్ ఎంపిక చేసిండు, తక్కువ ఓట్లతో ఓడిపోయిండు. గతంలో సముచిత స్థానం కల్పిస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం కాదు, ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీ ముదిరాజులకు సపోర్ట్ ఇస్తున్నాడా? 100%. ఏది మరి ఏది అంటే కొన్ని రాజకీయాలల్లో ఎట్లుంటుంది బ్రదర్, ఇప్పుడు అన్ని స్థానాలు అనేటివి అందరికీ కేటాయించలేకపోతాం. కొంతవరకు వీళ్ళు ఎవరైతే పని చేయగలుగుతారో చేస్తున్నారని కూడా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు కాకుండా ఇంకా నెక్స్ట్ జరిగే ఎలక్షన్లలో ఎల్లనో ఒక దానిలో అవకాశం కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. ముదిరాజులకు 100% ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు మొత్తం ఫుల్ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. రాబోయే కాలంలో కూడా స్థానికంగా కానీ రాష్ట్ర నాయకత్వంలో కానీ ముదిరాజులకు మంచి సముచిత స్థానం కల్పిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొన్న జరిగిన ఈ ఎలక్టెడ్ ఇప్పుడు మార్కెట్ కమిటీ ఉంది, అందులో చైర్మన్ డైరెక్టర్లు ఉన్నారు, అందులో ఒక్కటి కూడా రాలేదు మీ ముదిరాజుకి డైరెక్టర్స్లో. అయితే బీసీలల్లో ఈక్వేషన్స్ ఎట్లా అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే దానికి అనుభవజ్ఞులు అయి ఉండాలి, ఆ మార్కెట్లో కొంచెం అనుభవం తెలిసిన వాళ్ళు అయి ఉండాలి అని చెప్పి కొంత టైం తీసుకున్నాడు అన్న. తీసుకొని దాన్ని కొన్ని కారణాల వల్ల సరే ఇంకా ముందు ఫ్యూచర్ ఉంది కదా ఇస్తాడేమో, ఇంకేదన్నా మన చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ సిండికేట్ ఇవి ఉన్నాయి, మనకు సింగిల్ విండో డైరెక్టర్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి ఎలక్షన్స్ అనేవి. ఏదో ఒక దానిలో అవకాశం కల్పిస్తారు, అట్లేం లేదు. ఆ డైరెక్టర్ విషయంలో అంటే జనగామ మండలానికి 3 పదవులు, 3 ఒకటి జనరల్ పోతుంది, ఒకటి ఎస్టీ పోతుంది, ఒకటి బీసీ పోతుంది. సో సీనియర్ లీడర్లను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనను నియమించడం పట్ల మీ యొక్క ఒపీనియన్? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎట్లా అంటే యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువ నాయకత్వం రావాలి అనేది పైనుంచి ఉంది కాబట్టి ఇక్కడ కూడా శివరాజ్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. యూత్ కాంగ్రెస్లో ఇంతకుముందుకు జనగామ నియోజకవర్గ ప్రెసిడెంట్ చేసిండు, రీసెంట్గా జిల్లా అధ్యక్షులుగా చేసిండు, ఇప్పుడు మార్కెట్ చైర్మన్గా ఆ పదవికి తగ్గ అర్హుడే. కాబట్టి ఒక యువకునికి పార్టీ మారకుండా పార్టీ కోసం పనిచేసిన నాయకునికి ప్రతాప్ అన్న పట్టం కట్టిండు. అది అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం, 100% అందరూ ఒప్పుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఆయన చైర్మన్ కావడాన్ని మీరు స్వాగతిస్తున్నారు? 100% స్వాగతిస్తాం. మాలాంటి ఒక యువకుడే కదా, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన యువకునికి ఒక మంచి అవకాశం లేదు. చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు కదా, సీనియర్ లీడర్స్ మేమందరం ఉన్నాము, మమ్మల్ని కాదని ఒక యువకునికి ఒక అట్లా ఎట్లా ఇస్తారు, మేమందరం లోకల్లో ఉన్నాము, మాకు ఇవ్వకుండా ఒక పర్సన్కి అక్కడ ఇవ్వడం కాదు కదా అని చెప్పి సీనియర్స్ బాధపడుతున్నారు. ఓకే, సీనియర్లు కూడా బాధపడేటోళ్ళు ఉంటారు. అవకాశాలు అనేవి అందరికీ రావు, అది వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలన్నట్టుగా శివరాజ్ అన్న కూడా ప్రజలలో మమేకమైనాడు. ప్రతాప్ అన్నతో ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డాడు. అట్లా అని చెప్పేసి అప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా కొంచెం ఉంటాయి. సీనియర్లు అంటే వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు చేయరని కాదు, అవకాశం అనేది రావాలి. అది బీసీ అయింది కాబట్టి అన్నకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు గట్టిగా ఉంటాయి, మన జనగాంలో ఉన్నాయా? జనగాంలో ఒకప్పుడు ఉంటుండేనేమో, ప్రతాప్ అన్న సారథ్యంలో ఇప్పుడు లేవు. ఎందుకు లేవన్నా? చూస్తూనే ఉన్నా, మొన్నటిదాకా గొడవలు చూస్తూనే ఉన్నా. అయితే అవి కామన్గా ఎవరికైనా అవకాశం అది రాకపోతే వాళ్ళు ఇట్లా మాట్లాడడం అట్లా జరుగుతుంటాయి. కానీ గ్రూప్ రాజకీయాలు ఏమో ఒకటే గ్రూపు, మా ప్రతాప్ అన్న సారథ్యంలోనే పనిచేస్తాం, ప్రతాప్ అన్నతోనే మా అడుగులేస్తాం, ప్రతాప్ అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రతాప్ అన్న చేస్తాం, ప్రతాప్ అన్న ఆధ్వర్యంలో మేము చేస్తాం. వేరే వర్గాలు అంటూ ఏం లేవు. ఎక్కడ జరిగినాయి? చాలా జరిగినాయి. లేదు ఎక్కడ జరిగినాయి? ఒక్కొక్క గొడవ చూపి నాకు మీటింగ్ లో జరిగినాయి. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్యలో గొడవ పెట్టుకున్నారు కదా. అంటే అవకాశాలు అనేవి ఎట్లా, ఇప్పుడు మనం పిలుస్తున్నప్పుడు స్టేజ్ మీదకి వీలకపోవడం అనేది ప్రోటోకాల్ ప్రకారం ఉంటాయి కొన్ని. మీరు నాకు అర్థమైంది, చామల కిరణ్ అన్న ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు స్టేజ్ మీదకి కొందరిని అనౌన్స్ పైకి రానికపోవడానికి కారణం ఏంటంటే ఆ స్టేజ్ అనేది లిమిటెడ్ పీపుల్స్, కొంతమంది కోసం వేసారు. ఆడ రావాల్సిన వాళ్ళు ఎవరు? మండల్ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, వీళ్ళే ఉండాలి అని చెప్పేసి ఆ స్టేజ్ మీదకి కొందరిని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది అయినా తోసుకొని వెళ్ళారు, అయినా ఎవరిని అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. రానున్న టైంలలో మాకు ఇప్పుడు పదవి అనేది నాకు కావాలని చెప్పేసి కొట్లాడుకోరు, కానీ పనిచేసిన వాళ్ళు లీడర్ ఎవరు అని చెప్పి గుర్తిస్తే పార్టీ పదవి ఇస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల చూస్తుంటాం అధికార ప్రతిపక్షం అని చెప్పి వేరే పార్టీల మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. అవును. కాకపోతే ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే కాంగ్రెస్లోనే గొడవలు పెట్టుకుంటున్నారు. కొందరు జీర్ణించుకోలేక, ప్రతాపన్న చేసేటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక వాళ్ళకు వారుగా కొన్ని అట్లా చేసే పనులు అవి. మీ యొక్క రాజకీయ గురువు ఎవరు? నేను స్టార్టింగ్ రాజకీయాలకు వచ్చినప్పుడు 2010లో నేను కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య గారు మినిస్టర్ ఉండే, అప్పుడు నేను పార్టీలో జాయిన్ అయినా.
పార్టీలో జాయిన్ అయిన తర్వాత వడ్లకొండకు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్న కొంతమంది నాతో ఒక 40-50 మందిని తీసుకొని పోయి ఓన్లీ యూత్ తీసుకొని పోయి జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్లకొండలో ఒక మంచి లీడర్, ఎట్లా చెప్పాలంటే ఒక పార్టీని సరే మా దగ్గర డబ్బు లేకపోతుండొచ్చు, పార్టీకి వెన్నుముక లేకుండి పార్టీని కాపాడిన వ్యక్తి, పార్టీకి అన్ని రకాలుగా పనిచేసే వ్యక్తి, అన్న అంటే నేను ఉన్నా అని చెప్పుకునే కాయిదాపురం రాజిరెడ్డి గారు నా గురువు. రాజకీయంగా నేను అతని వెంటే ఉన్నా, నేను ఎలక్షన్కు ముందు కూడా ఎలక్షన్ తర్వాతనైనా ఎప్పుడైనా సరే నేను పార్టీలోకి వచ్చిందంటే రాజిరెడ్డి అన్న ఆయనతోనే పనిచేస్తా. అన్న ఇది ఇట్లా చేద్దామంటే అట్లా చేద్దాం, అన్న ఇది కాదంటే అది. ఆయన ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు, అంటే సాటర్డే సండే ఫ్రైడే అట్లా వచ్చిపోతుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయన తెలుసు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్, గత 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు, చాలా సీనియరు, మంచి వ్యక్తి. పార్టీ అంటే కష్టపడే వ్యక్తులను గుర్తించే వ్యక్తి. నాకు బ్యాక్ సపోర్టెడ్గా నా రాజకీయ గురువు అంటే కాయిదాపురం రాజిరెడ్డి అన్న. గురువు వేరే, రాజకీయంలో ఉన్న బాస్ వేరే. హూ ఈజ్ యువర్ బాస్? అది అందరికీ తెలిసిందే. జనగామలో నా బాస్ ఎవరంటే కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారు, మై బాస్. ఓకే, అంతకు మించి ఇంకెవరు లేరు. ప్రశాంత్ అన్న ఈజ్ మై బాస్. అదే చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు కూడా ప్రశాంత్ అన్న గురించి టాపిక్ ఎక్కువ మాట్లాడతారు మీరు. చాలామంది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డిని కలవాలంటే కూడా వయా అనిల్ అన్నతోటి పోతే అయిద్ది నన్ను కలవచ్చు అని అంటారు. ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడా కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారు? ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? అంటే పార్టీలో చాలామంది ఉంటారు, నా త్రోలోనే పోతేనే పార్టీలో పని చేస్తారు అంటే ఏమో చేస్తారని చెప్పి కాదు. నా తరఫున ఏమైనా జరగాల్సినది ఉంటే అంటే మా గ్రామంలో కానీ మండలంలో కానీ నాకున్న సర్కిల్లో కానీ అన్నను కలవాలి అంటే డైరెక్ట్ మీట్ కాలేక నాకు ఫోన్ చేస్తే అన్న ఉన్నాడు వెళ్దాం కలుద్దాం అని చెప్పి చెప్తాం. అంతేగాని ఏదో స్వార్థం కోసమో స్వలాభం కోసమో చేసేవాళ్ళం అయితే కాదు. నమ్మినాం, నన్ను ట్రస్ట్ చేసి నేను అన్నను ట్రస్ట్ చేసిన, నమ్మినాం. పార్టీ కోసం కష్టపడేటోళ్ళని ప్రశాంత్ అన్న గుర్తించిండు. ఎవరు పని చేసేటోళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు అనేది ఆయన మనసులో ఉంటుంది. దాన్ని బట్టి మేము ఇప్పటివరకు అన్నతో అదే బాండింగ్. కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారు మీకు అంత మంచి ప్రిఫరెన్స్ ఇస్తాడా? 100%. ప్రశాంత్ అన్న ఎట్లా అంటే నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు, కల్మషం లేని రాజకీయ నాయకుడు. ఎట్లా ఉంటాడంటే వీళ్ళు ఎవరో చెప్తేనే చెయ్యాలా, అసలు ఇతన్ని చూడగానే అసలు ఈయన ఏంది అనేది గుర్తించుకొని మరి పని చేయించుకునేంత ఉన్న వ్యక్తి. కానీ కొంతమంది అంటారు ఆయన కాల్స్కి రెస్పాండ్ కాడు, ఎక్కువ ప్రజల్లో ఉండడు అని చెప్పి అంటారు కదా. అది తప్పు. ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు ఒక చిన్న ఇప్పుడు ఏదో పని మీద ఉన్నా, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండొచ్చు, ఫోన్స్ వస్తే నేను చూసుకొని రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తుండొచ్చు. కాల్ బ్యాక్ చేసింది మర్చిపోయి కాల్ చేస్తేనే లేపుతలేడు అనుకుంటే తప్పది. ఏదో ఒక పనిలో ఉండి ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది, సో అట్లా కొంచెం దాని మీద నిమగ్నమై ఉంటాడు కాబట్టి కొన్ని సిచ్యువేషన్లలో చేయలేకపోతున్నాడు. అంతే, చేస్తాడు, 100% చేస్తాడు. ఇప్పుడు మనం 100 సార్లు ఫోన్ చేస్తే 100 సార్లు లిఫ్ట్ చేయాలని లేదు కదా. ఏదో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఊకే సతాయించుకుంటా ఇదే పదే ఫోన్లు కూడా చేయొద్దు కదా. అట్లా కాకపోతే నియోజకవర్గంలో ఎక్కువ ఉండరు కదా ఎప్పటికీ. నియోజకవర్గంలో అంటే ప్రతాపన్న తిరుగుతున్నాడు, ప్రతాపన్న రెగ్యులర్గా ఉంటున్నాడు. ప్రతాపన్న లేకపోతే ప్రశాంత్ అన్న ఇక్కడికి మాకు కావాలి. ప్రతాపన్న తిరుగుతున్నాడు కదా. ప్రశాంత్ అన్న కూడా అల్టిమేట్ ఎట్లుంటుంది అంటే వస్తాడు, చూసుకుంటాడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అన్నీ తెలుసు అన్నకు. రాజకీయంగా ఏం చేయాలనేది కూడా తెలుసు. తొందరలోనే చూస్తారు మీరు, అతి తొందరలోనే ఒకటి వస్తుంది. ఎవరికి? ప్రశాంత్ అన్న అతి తొందరలోనే రాజకీయంలో యాక్టివ్ అవుతాడు. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఒక 2-3 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు అంతేందుకు, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కూడా ప్రశాంత్ అన్న అంత పని చేయలే. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చామల కిరణ్ అన్న గెలుపు కోసానికి మొత్తం తానై భుజాల మీద వేసుకొని పార్టీ బాధ్యతలు తీసుకొని ముందుకెళ్ళిండు. మొత్తం అతనే చూసుకున్నాడు. ప్రతి మండల్లో కార్నర్ మీటింగ్ పెట్టిండు. ఎవ్రీ మండల్, చేరియాలలో కావచ్చు, మద్దూరులో కావచ్చు, నర్మేడలో కావచ్చు, జనగామ మండల్ కావచ్చు, జనగామ టౌన్లో కావచ్చు, బచ్చన్పేటలో కావచ్చు, ప్రతి మండల్లో మీటింగ్ పెట్టి కార్యకర్తలు అలర్ట్ చేసి వాళ్ళకి ఏమైతే కావాలి, ప్రజలకు మనం ఏమైతే చేయగలుగుతాం అనేది, గవర్నమెంట్ వచ్చినాక సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా నడుస్తుంది దాని మీద అందరికీ అవగాహన కల్పించి మొత్తం దగ్గరుండి చూసుకున్నది ప్రశాంత్ అన్ననే. ప్రశాంత్ అన్న రావట్లేడు ఫోన్ అంటే అది తప్పు. అది ఎవరో కొంతమంది కావాలని చెప్పేసి అట్లా బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో వాస్తవం లేదు. మీకు ఇదే విధంగా చూసుకున్నట్లయితే మీ బాస్ ఈయన అని చెప్పారు, గురువు ఇంకో ఆయన అని చెప్పారు. కానీ ఇంకొక వ్యక్తి కూడా మీకు చాలా అత్యంత ఆప్తులంట. లాస్ట్ ఎలక్షన్స్లో కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి, చివరి నిమిషంలో టికెట్ ఇచ్చి, అవును, ఆ వ్యక్తి కూడా మీకు చాలా దగ్గరంట. ఓకే, నీలం మధు గారు. నీలం మదన్న రాజకీయంలో మంచి వ్యక్తి, అంటే సేవా గుణం కలిగిన వ్యక్తి. ఎన్ఎంఆర్ యువసేన అని చెప్పి పటాన్చెరులో చాలా రోజుల క్రితం దాన్ని చేసి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి
ఎమ్మెల్యే టికెట్ దాకా వచ్చి ఎంపీ టికెట్ దాకా వచ్చిన వ్యక్తి నీలం మదన్న. నీలం మదన్న ఎట్లా అంటే ఫస్ట్ గ్రామ స్థాయిలో వార్డు మెంబర్గా పోటీ చేసిండు. వాళ్ళకి ఆ పార్టీలో అప్పుడు టికెట్ ఇవ్వకపోయినప్పుడు ఆయన సొంతంగా ప్యానల్ పెట్టుకొని ఒక 10-12 మందిని పెట్టుకొని నిలిపించుకొని 9 మంది గెలిచారు ఆయన ప్యానల్లో. ఉప సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి జనరల్ సీట్లో ఏకగ్రీవంగా సర్పంచ్ అయిండు. అదే క్రమంలో వస్తున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే అప్పుడు టికెట్ కావాలని చెప్పేసి అడిగిండు. టికెట్ రాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిందని మేము అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది, అది అక్కడికే పరిమితం కావాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా బీఎస్పీ నుంచి ఏమో పోటీ చేసిండు అన్న. చాలా అంటే రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి నీలం మదన్న. అంటే సర్పంచ్ టు ఎమ్మెల్యే. సర్పంచ్ అయిన తర్వాతకే ఎమ్మెల్యే స్థాయికి పోయి టికెట్ అడిగితే అది కొన్ని కారణాల వల్ల ఆగిపోతే ఈరోజు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి రాష్ట్రంలోనే బీఎస్పీ క్యాండిడేట్లు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చింది నీలం మదన్నకు. 53-57 వేల చిల్లరేమో వచ్చినాయి ఓట్స్. దాని తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి పటాన్చెరు ప్రజలకు మనం ఏమైతే న్యాయం చేయగలుగుతామో ఆ పార్టీలో ఉండాల్సిందిగా అని చెప్పేసి పోయి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వెంటనే మెదక్ ఎంపీ టికెట్ అన్నకు వచ్చింది. ఎంపీ టికెట్ కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈరోజు. మీకెట్లా అసలు ఆయనతో మీకెట్లా బాండింగ్, మీకెట్లా కుదిరింది, ఆయనతో నీకేమో సంబంధం ఏంది? మదన్న అంటే నీలం మదన్న అంటే తెలియని వ్యక్తులు లేరు ఈ రోజులల్లో. మాకు ఉన్న నాయకత్వంలోనే చాలా తక్కువ అంటే ముదిరాజులల్లో నీలం మదన్న ఒక వ్యక్తి. పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద సభ నిర్వహించారు, లక్షల మందితో సభ పెట్టిరు. ఆ రోజు మదన్న మాట్లాడుతుంటే మాకు ఇన్స్పిరేషన్గా ఎట్లా అంటే జర అన్న ఉండాలి, ఒక యువక నాయకుడు కావాలి మాకు, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి కూడా అవసరమే కదా, ఈ నాయకత్వానికి అవసరం కదా అని అనుకొని మేము వెంటనే అన్నకు సంప్రదించడం జరిగింది. అన్న కూడా వెంటనే మేము మాట్లాడిన దాన్ని స్వీకరించి ఓకే అనిల్ మీరు ఏమన్నా చేయండి నేను ఉంటా 100% అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లా కొంచెం పరిచయం పెరిగి కూడా రెగ్యులర్ కాంటాక్ట్ అని అంట, ఆయన ఫోన్ కాంటాక్ట్ కానీ మొత్తం అందుబాటులో ఉంటుందని చెప్పి ఉంటాడు. నేను వచ్చేటప్పుడు కూడా మీరు ఆయనతో మాట్లాడుతున్నాను అనుకుంటా. అవును కదా, నీలం మదన్నకే కాల్ చేసి మాట్లాడుతున్నా. అయితే ఏంటంటే గ్రామాలల్లో ఇప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఎవరైనా చనిపోతే, అంటే ఇక్కడని కాదు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా చనిపోతే, ఇప్పుడు ముదిరాజులేదు ఏందండి చేపలు పట్టుకున్నట్టోళ్ళము, అంత పెద్ద రాజకీయంగా మేము కోట్ల డబ్బులు పెట్టి ఉండే వ్యక్తులం కాదు. సో అట్లా కొంత ఏమైనా ఆపద వస్తే మాత్రం అందరం ముంగడుగుండి నడిపించేటోళ్ళం, మేము ముందుకెళ్ళిపోతాం, మేము ఏమి ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతాం. అట్లా ఒక లీడర్షిప్ అనేది మాకు రెడీ కావాలి, తయారు చేయడానికి అవసరం ఎవరంటే నీలం మదన్న అనే వ్యక్తి మాకు బ్యాక్ సపోర్ట్గా ఉండాలి, అందరికీ పని చేపియాలి, రాజ్యాధికారంలో మేము కూడా ముందుండాలి కదా అనే దానికోసానికి అన్న చాలా ఎక్కువ ఇప్పుడు బీసీడీ నుంచి బీసీఏలకు మారవాలని చెప్పేసి అదొక ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు కూడా చేయాలని చెప్పేసి అన్న నాయకత్వంలో పోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యేగా పల్లా గారు ఉన్నారు, అభివృద్ధి అనేది జరుగుతుందా? అభివృద్ధి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు అధికారంలో మేమే ఉన్నాం కదా, ఇప్పుడే జరుగుతుంది అభివృద్ధి. లాస్ట్ టైం అభివృద్ధి అనేది ఏం లేదు. జనగామ ప్రాంతంలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా చేసిరంటే ఒకటి చూపించండి ఏదన్నా. అంతకుముందు కట్టిన రిజర్వాయర్లే ఉన్నాయి జనగామ నియోజకవర్గంలో, అంతకుముందు వేసిన సీసీ రోడ్లే ఉన్నాయి జనగామ నియోజకవర్గంలో. ఒక మెడికల్ కాలేజ్ ఒకటి అనేది ఓపెన్ చేసి అది ఇచ్చారు, అంతకు మించి చేసింది ఏమి లేదు. ఒకటే పనిని 10 సార్లు చెప్పుకోవడంలో వాళ్ళు ముందుంటారు. మా ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన, ఆ పాలనకు ఏదైతే ప్రజలు నిమగ్నమై వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పనులు జరుగుతున్నాయి, ఈరోజు చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, అది జరుగుతున్నది. మా ప్రతాపన్న దగ్గర నుండి నిధులు తెస్తున్నారు కదా. ఈ యొక్క సంవత్సర కాలంలో మీ కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గానికి ఏం చేసింది? జనగామ నియోజకవర్గంలో సీసీ రోడ్స్ లేకుండే, తక్కువ నియోజకవర్గ వ్యాప్తంగానే సీసీ రోడ్స్ తక్కువ ఉండే. ఆ గ్రాంట్ ఏదైతే ఉన్నదో బీటీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అంగన్వాడీస్ కానివ్వండి, కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటివి చాలా చేపట్టిరు, చాలా అంటే చాలా తీసుకొచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీ చేర్యాల మున్సిపాలిటీకి 10 కోట్లు, జనగామ మున్సిపాలిటీకి 20-25 కోట్లు, నియోజకవర్గానికి ఒక 10 కోట్లు, అట్లా చాలా పనులు వచ్చినాయి మనకు. కనిపించవు అవి, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత పని చేసిరు అని చెప్పేసి మేము కూడా మంచి చేస్తే మంచి అని చెప్పేది, చెడు చేస్తే చెడు అని చెప్పేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే సోషల్ మీడియాను పట్టుకొని మంచి పని చేసినా కూడా దీన్ని అప్పుడెప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే రాసి ఇచ్చిర్రు లెటర్, ఇది అతనే పెడితేనే ఇక్కడికి మాకు పనులు వచ్చినాయి.
ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో మీరు చాలా కష్టపడ్డారు, కానీ మీకు ప్రతిఫలం దక్కిందా? రాబోయే రోజుల్లో మీకు ఏమైనా అవకాశం ఉందా? ఎవరైనా హామీ ఇచ్చారా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే నిజంగా చెప్తున్నాం, మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో జనగామ ప్రాంతం అనేది మొత్తం వెనుకబడిపోయింది. ఈ ప్రాంతానికి న్యాయం చేయగలిగే వ్యక్తి ప్రతాప్ రెడ్డి అన్న అని చెప్పేసి ఎలక్షన్స్లో ఎలాగైనా గెలవాలి గ్రామాన తిరిగినాం. కాకపోతే ఇక్కడ పైసలు అనేది విపరీతంగా ఖర్చు పెట్టి మద్యం అనేది ఏరులై పారుతూ జనాలను మొత్తం ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించి కొన్ని ఓట్లను కూడా చేర్పించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఓట్లు కొన్ని తొలగించి అట్లా అతనికి సంబంధించిన ఓట్లనే పెట్టుకొని ఇక్కడ ఆ ఓట్లతో గెలిచిండు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. అంతే తప్ప నిజాయితీగా నీతిగా మా ఎమ్మెల్యే ప్రతాప్ అన్న, ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ప్రతాప్ అన్న, వాళ్ళు ఏదో చేసుకొని గెలిస్తే అది కరెక్ట్ కాదు కదా. అట్లా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొన్ని కోట్లు పెట్టారని చెప్పి మీరు అంటున్నారు. అవును, ప్రతాప్ రెడ్డికి పెట్టలేదా? పెట్టలే. ఎక్కడ పెట్టినా మేము మా దగ్గర అధికారంలోనే లేము. మేము అధికారం లేని వ్యక్తుల దగ్గర మా దగ్గర పైసలు ఏడు ఉంటాయి? అధికారంలో ఉన్నా కూడా అన్ని పైసలు అనేది పల్లా రాజేశ్వరరెడ్డి గారు లాస్ట్ టైం ఎమ్మెల్సీగా నిలబడ్డారు. నల్గొండ దీనికి ఎమ్మెల్సీగా ఉండే కదా, ఈ ఉమ్మడి ప్రాంతానికి అన్నిటికీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కనిపించలే. జనగామ ప్రాంతంలో జనగామ లోకల్ లీడర్లను వదిలిపెట్టి నాన్ లోకల్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర పెట్టిరు. మేము గెలుస్తాడని కూడా ఎప్పుడు ఊహించాలి, అసలు గెలుస్తాడని ఊహించాలి. మేమే భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అనుకున్నాం. లోపాలు జరిగినాయి కొన్ని, అలా గెలవాల్సి వచ్చింది. అంతే తప్ప అతనేదో సొంతంగా ఏదో ప్రజల మీద అభిమానంతో ప్రజలు ఏదో ప్రేమతో ఓట్లేసిరని అయితే మేము నమ్మం. ఉంది కదా, ఆయన పక్క నియోజకవర్గం స్టేషన్పూర్ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి. ఆయన అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన తెలియదని ఎందుకంటారు? ఎమ్మెల్సీగా ఉండి జనగామ నియోజకవర్గ ప్రాంతానికి ఒక్క పనైనా తీసుకొచ్చిండా? ఆయన చేసిన 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క పని జనగామలో ఒక 500 రూపాయలు పెట్టి ఒక పని చేసిండా ఎక్కడైనా? ఎక్కడా లేదు. పారాషూటు వచ్చిండు, పైసలు పెట్టిండు, గెలిచిండు, పోయిండు, అంతే. మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేడు. ఎందుకు లేదన్న? ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో ఆయన సొంత హాస్పిటల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేపిస్తున్నారు చాలా మందికి ఫ్రీగా. సరే, మీరు చేసేటోళ్ళే కదా, ప్రజలకు చేసేటోళ్ళేనా? అవన్నీ లిస్ట్ ఎందుకు రాపించుకోవాలి? మా హాస్పిటల్లో 4000 మంది ఈరోజు వచ్చిర్రు. మా హాస్పిటల్ మొత్తంలో 30,000 మంది ఒక సంవత్సరంలో అటెండ్ అయ్యారు అని చెప్పి దాన్ని ఎందుకు షోప్ టాప్ చేస్తారు మీరు? ఎందుకు? ప్రజలకు సేవ చేస్తారు కదా, మీరు ఒక ఎమ్మెల్యేగా సేవ చేస్తారు. అవన్నీ బయట పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మేము కూడా ఎల్ఓసీలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయి. మేము గిన్ని ఇస్తున్నామని చెప్పి మేము ఎక్కడ చెప్పుకోవట్లేము కదా, చెప్పుకోవడం లేదు కదా మేము. అట్లా అదే అప్పుడు స్టార్టింగ్ ఏమో జనగాం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అని చెప్పి అన్నారు. అప్పుడు కొంతమంది చేశారు. తర్వాత ఓన్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేశారంట కదా. ఇప్పుడు నియోజకవర్గానికే చేస్తారు. సరే, మంచి పని ఎవరు చేసినా మంచిదే. ప్రజలకు మేలు జరగడంలో మేము ఎలాంటిది కూడా తప్పు అని చెప్పి చెప్పలేము. ప్రజలకు మేలు జరగాలి, మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే సరే వాళ్ళకి సేవ చేసే గుణం ఉన్నప్పుడు చేయనియాలి. మరి కొన్ని కోట్లు ఉన్నారు, వాళ్ళ లక్షల కోట్లు ఉన్న వాళ్ళు, లాస్ట్ టైం 10 సంవత్సరాలు గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి గారికి రైట్ హ్యాండ్ ఆయనే చెప్పిండు కదా, నా కుడి భుజం నా ఇంట్లో ఉంటాడు అని చెప్పేసి. అట్లాంటి వ్యక్తుల దగ్గర కోట్ల డబ్బులు ఉన్నప్పుడు ఈ సేవలు చేయడంలో తప్పేముంది? అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఇక్కడ గెలవడా? ఇప్పటికే జనాలల్లో ఆయన మీద ఎక్కడ తిరుగుతలేడు. పల్లా రాజేశ్వరరెడ్డి ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, ఏం పనులు కూడా చేయట్లేరు కదా అని చెప్పేసి వ్యతిరేకత అనేది వచ్చింది కదా. పల్లా రాజేశ్వరరెడ్డి మీద వ్యతిరేకత వచ్చిందని మీరు అంటున్నారు. అవును, కానీ ప్రజలు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. అదే మీరు చేసింది ఏంది అసలు? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో? ఒక సంవత్సర కాలంలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఫ్రీ ఉచిత బస్సు మహిళలకు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచినాం. ఇట్లా రైతు రుణమాఫీ కూడా కొందరికి అయింది, ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. గ్యాస్ సబ్సిడీ కింద 500 100% అని ఎక్కడ చెప్పాలి? మా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చెప్పారు కదా, చెప్పలే. అయితే ఇప్పుడు ఒక 18 లక్షల కోట్ల రూపాయలు ఫస్ట్ విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఎవరైతే 2 లక్షల పైకి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం లేట్గా జరుగుతున్నాయి. సరే, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి బ్యాంకులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మనము సంబంధిత అధికారులు పోతే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా కూడా 4 లక్షల మందికి మళ్ళీ రుణమాఫీ చేశారు. మొత్తం రుణమాఫీ చేస్తా అంటున్నారు కదా, రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ చేసిన తర్వాత ప్రజలకు మేము ఇచ్చే నిదర్శనం ఏంది, మేము చేసే పనులు ఏందనేది వాళ్ళకు కూడా తెలుసు. రైతు బంధు కూడా ఇస్తలేరు కదా మీరు? రైతు బంధు కొంచెం లేటుగా పడుతుంది, అది జనాలలో కూడా కొంచెం ఉంది. కాబట్టి ఇప్పుడు సంక్రాంతి లోపల వేస్తా అని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తొందరలోనే వేస్తారు.
కాకపోతే రేవంత్ రెడ్డికి చాలా మైనస్ అవుతున్నట్టుంది ఈ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఎకరానికి 5,000 రూపాయలు, 4,000 నుంచి 5,000 వరకు కేసీఆర్ గారు ఇస్తుండే. ఆ టైంలో రోడ్లకు, మహబూబ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్లకు కూడా కొన్ని ఎకరాల రోడ్లకు, గుట్టలకు, మొత్తం రాళ్లకు, వాటికి కూడా రైతు బంధు చేసిరండి. అది ఎంతవరకు కరెక్ట్? అట్లా 100 ఎకరాలకు వ్యవసాయం చేయకపోయినా కూడా డబ్బులు మరి ఏమి లేని రైతు పరిస్థితి ఉంది ఈరోజు. ఏమి లేకుండా ఉన్న రైతు కష్టకాలంలో పని చేసుకుంటా, ఏది మన కౌలుకు తీసుకొని పని చేసుకున్న రైతులకు ₹1 కూడా ఇవ్వలే నువ్వు. రైతులు ఆయన ఇక్కడ రైతు బంధు తీసుకుంటాడు, 100 ఎకరాలు కౌలుకి ఇచ్చుకొని కౌలు పైసలు తీసుకుంటాడు. మరి కౌలు చేసే రైతుకి ఏం లేదు. అందుకే మా మేనిఫెస్టోలో కూడా కౌలు రైతులకు కూడా మేము మాతోని ₹12,000 సంవత్సరానికి, భూమి లేని రైతులకు కూడా ₹12,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 100% అది ఇవ్వడం కూడా జరుగుతుంది. సంవత్సరమే కదా అయ్యింది, ఇంకా టైం ఉంది కదా. సో కొంచెం టైం ఉంది కాబట్టి మెల్లగా గవర్నమెంట్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? 100% సీన్ ఉందా? మొన్న వచ్చిన సీట్ల కంటే మెరుగ్గా నాకు తెలిసి 100 పైకే వస్తాయి సీట్లు ఈసారి. ఎందుకంటే ప్రజలల్లో ఇప్పుడు అందరు చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు అంటుండొచ్చు కానీ సామాన్య ప్రజలకు ఎవరికి ఏమి ఇబ్బంది జరగడం లేదు. ఎందుకు జరుగుతుందండి? వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సర కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు పోతుంటే ఇంకొక 4.5 సంవత్సరాలలో ఇంకెన్ని సంక్షేమ పథకాలు అందిస్తారు? వాళ్ళు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చిర్రా? KG to PG నిర్బంధ విద్య అన్నారు, ఇచ్చిర్రా? ఎక్కడ? మా ఊర్లో ఇప్పుడు ఇదే మా వడ్లకొండ గ్రామంలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇక్కడ జనగామ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా తక్కువ. అదే మాకు గవర్నమెంట్ 2004 నుంచి 2009-14 దాకా గవర్నమెంట్ ఉన్నప్పుడు దగ్గర ఇదే ఇందిరమ్మ కాలనీలో ఒక 100-120 ఇండ్లు జాగా కొని, ఒక 4 ఎకరాల భూమి కొని, గవర్నమెంట్ 4 ఎకరాల భూమి కొని వాళ్ళకి ఫ్లాట్స్ ఇచ్చింది. 92 గజాలు, ఒక్కరికి 92 గజాలు అని చెప్పేసి ఇక్కడ ఫ్లాట్స్ ఇచ్చింది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లే. అక్కడ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత అక్కడ 2 ఎకరాలు అప్పుడు పార్టీ పరంగా తీసుకొని అక్కడ కొని ఇచ్చారు. అప్పుడు CPM వాళ్ళు గ్రామ పంచాయతీ తరపు నుంచి కొంతమంది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం అది. మీరు వాళ్ళు అది ఇవ్వలేదు ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇస్తున్నారా? రైతు బీమా 100% వర్తిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తి చనిపోయిన ఒక వారం 10 రోజుల్లోనే అవును కుటుంబానికి భరోసాగా ఉండేది. ఇప్పుడు కూడా వస్తున్నాయండి. ఇప్పుడు కూడా రైతు బీమా పడుతున్నాయి. 5 లక్షల రూపాయలు రైతు బీమా పడుతున్నాయి. చనిపోయినాక వారం రోజులు కొంచెం అటు ఇటు ఇంకో 2-3 డేస్ 100% పడుతున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. సంక్షేమ పథకాలు ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 108 కానివ్వండి, కొన్ని సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ అన్నీ తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసేయలే కదా. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు కూడా తీయడానికి ఏం లేదు, నడిపిస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేకూర్చాలన్నదే ఏ ప్రభుత్వమైనా బాధ్యత. అది రాజకీయాల్లో మీకున్న గోల్ ఏంటి? గోల్స్ అంటే ఆశలు చాలా ఉంటాయి, ఏదో ఒకటి కావాలని చెప్పి. ఆ అవకాశాలు వచ్చినప్పుడు అవకాశం మనకు చేసుకుంటే బాగుంటుంది. నా గోల్ అంటూ ఏం లేదు, ప్రజలకు సేవ చేయాలి. కార్యకర్తగానైనా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళకు ఎప్పుడూ నష్టపోకుండా మంచిగా చూసుకోవాలనేది నా డిసిషన్. అది రాబోయే ఎలక్షన్లో మీరు సర్పంచ్గా నిలబడి గెలిస్తే గ్రామానికి మీరు చేసేది ఏంటి? గ్రామంలో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. ఏంటంటే రోడ్ల విషయంలో చూసుకుంటే ఇరుకుడు రోడ్స్ చాలా ఉంటాయి, సీసీ రోడ్స్ లేవు, డ్రైనేజీ లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. పెద్ద మెయిన్ రోడ్డుకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రౌండ్ లేక అట్లా చాలా ఉన్నాయి. సో అవన్నిటిని దృష్టికి తీసుకుపోయి మనకు అవకాశం వస్తే ప్రజలకు న్యాయం చేకూర్చి గ్రామాన్ని అభివృద్ధి నడిపే విధంగా ముందుకు తీసుకెళ్తా. చాలా ఉన్నాయి గ్రామంలో. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే డ్రైనేజీ వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు. వర్షం వస్తే నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కొన్ని ఉన్నాయి. అప్పుడు చేయలేకపోయారు. కొన్ని మేము చెప్పినాము, చాలా తీర్మానాలు చేసినాం, కొన్ని చేయలేదు. ఎవరో వాళ్ళ స్వలాభం కోసం జరిగింది, అయిపోయింది. ఇప్పుడైనా ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, ఈ 4 సంవత్సరాలైనా వడ్లకొండ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా, ఎందుకంటే జనగామకు అతి తక్కువ దూరంలో ఉంది, దీన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోవాలనేది నా ఆలోచన. మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, జనగామ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరు? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కార్యకర్తలకు అండదండలతో. ఇప్పుడు కిరణ్ అన్న ఎట్లా అంటే ఒక 7 నియోజకవర్గాలు చూసుకోవాలి. సరే, ఆయనకు ఒక ఇష్టమైన నియోజకవర్గం ఏదో ఒక ఏరియాలో ఉంటుంది. అతను అభిమానించే నాయకులు, అతను మన నాయకుడే. కానీ ఎక్కువ మేము అభిమానించే నాయకుడు మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ అన్న ఏంటంటే నిత్యం ప్రజలతో మమేకమై మంచి చెడులు చూసుకుంటా, ఎవరు ఏం చేస్తారు అని చెప్పి ప్రభుత్వానికి పనిచేసే విధంగా కార్యకర్తలను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి మా ప్రతాప్ అన్న. కాబట్టి 100% ప్రతాప్ అన్న. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్సెస్ కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి.
ఇద్దరు 2 కళ్ళు అన్నప్పుడు మీరు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు అది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇది మాకన్నా ఇది మాకన్నా అన్న 2 కళ్ళు ఇద్దరు మా నాయకులే, ఎవరో ఒకరే ఇద్దరు ఇప్పుడు ఫ్యూచర్ నాయకుడు ప్రశాంత్ అన్న, ప్రజెంట్ నాయకుడు మా ప్రతాప్ అన్న, అంతే కదా. దాన్ని బట్టి అర్థమైంది నాకు ప్రశాంత్ రెడ్డి అన్నట్టు నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నా ఏజ్కు తగ్గట్టు ఆలోచనలు ఎట్లుంటాయి, ప్రశాంత్ అన్న నాయకత్వంలో కూడా చూడాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. ప్రతాప్ అన్న కూడా సీనియర్ కాబట్టి అతని అనుభవంతో మేము ముందుకు పోవాలని ఇంకో ఆలోచన ఉంటుంది, అంతే. ఈ యొక్క సంవత్సర కాలంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తయింది. రేవంత్ రెడ్డి పాలనపై మీరు సాటిస్ఫైగా ఉన్నారా? 100%. ప్రజాప్రభుత్వంలో ప్రజల పాలన, ప్రజలు మంచిగా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నారు. హ్యాపీ అన్న. హైడ్రా అని చెప్పి ఎంతో మంది జీవితాలు నాశనం హైడ్రా అంటే చెరువుల పక్కన ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేసి ఆ స్థలాలను కబ్జా పెట్టి రియాల్టర్లు ఎవరైతే ఆ ల్యాండ్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మిన వాళ్ళు వాళ్ళ వల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు మూసీ ప్రాంతాన ఇల్లు కట్టుకుంటే రేపు పొద్దున వర్షం అనేది, ఇప్పుడు మనం తమిళనాడులో చెన్నైలో చూస్తున్నాము, మనం కేరళలో చూసినాము, వయనాడు సైడ్ అటు ఎంత ఇబ్బందికరంగా జరిగింది. ఒక వర్షం అనేది వస్తే ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఉప్పల్లో కానివ్వండి, లేకుంటే ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత జుబ్లీల్స్ అటు సైడ్ కానివ్వండి, లేకుంటే అంబర్పేట్ సైడ్ ఏరియాలో కానీ, ఏ ఏరియా చూసినా, హైదరాబాద్ ఏ ఏరియా చూసినా కూడా వర్షం చిన్న మొత్తం అయిపోతుంది. ఎందుకు వస్తున్నాయి? మూసీకి సంబంధించిన నది అనేది పోయే దాంట్లో వీళ్ళు మొత్తం కబ్జాలు చేసి ఎక్కడెక్కడ విల్లాస్ కట్టి కోట్లలో వాళ్ళకి అమ్ముకొని లక్షలలో వాళ్ళకి అమ్మేసిపోతే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయినా ఇబ్బంది పడ్డా కూడా రేవంత్ అన్న సర్కార్, ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేసిండు, వాళ్ళకు ఒక 2 lakhs రూపీస్ వాళ్ళకి ఇచ్చి మీరేమన్నా నష్టపోతున్నారు అని 2 లక్షలు డబల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకు ఈ మూసీ కంపులకేంచి మీరు మంచి ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి తీసుకుపోయి వాళ్ళని అక్కడ ఒక ప్రదేశంలో ఒక మంచి డబల్ బెడ్రూమ్లో ఇంట్లో పెట్టి 2 lakhs రూపీస్ ఇస్తుండ్రు. అంటే ఇప్పుడు అది సాటిస్ఫైగా లేరన్న వాళ్ళు ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటా కుటుంబాన్ని చూసుకుంటా చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఇల్లు కూలగొట్టి నువ్వు ఏదో డబుల్ బెడ్రూమ్ 100 మంది ఉన్నదాంట్లో ఉండు అంటే ఎంతమంది కరెక్ట్? ఇల్లు తీసుకునేటప్పుడే మూసి పరివాహక ప్రాంతం అని చెప్పేసి, సరే అప్పుడు అధికారుల తప్పిదం కూడా ఉంటుంది, వాళ్ళు అసలు పర్మిషన్లే ఇవ్వద్దు, అట్లా జరగొద్దు, రేపు రాబోయే తరానికి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఇప్పటి నుంచే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పనిని ముందడ వేయడం జరిగింది. ఆ పనిని కొనసాగించాలనే చెప్తున్నాం. ఎందుకంటే పేదలకు ఇబ్బంది కలగొద్దు, ఎక్కడ కూడా పేదలకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం. మేము మంచి చేయాలి, గవర్నమెంట్ మంచి చేయాలి, పేదలకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలగజేయద్దు. అంటే ఇప్పుడు వాళ్ళకే రేపు పొద్దున ఒక ఫ్యామిలీ ఉంటుందండి, రేపు పొద్దున మూసి పరివాహక ప్రాంతం మొత్తం నీళ్ళు అనేది చెరువులకి ఇట్లా కుంటలో మాయం చేసి నీళ్ళు అనేది వెళ్ళిపోతే రేపు పొద్దున వాళ్ళు నష్టపోతారు కదా, ఫ్యామిలీ ఆగమైపోతుంది కదా. అదేదో ముందే వాళ్ళని తీసుకొచ్చి గడ్డకేస్తే అరే మేము ఇక్కడ నుంచి ఇక్కడికి రాగలుగుతున్నాం, కానీ వాళ్ళ ఆలోచన ఉంది, మీరు చూస్తున్నారు. స్టార్టింగ్లో ఏదైతే జరిగిందో అప్పుడే ఉండే, కానీ ఇప్పుడు మంచిగా ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మా రేవంత్ అన్న మాకు మంచి చేసిండు, ఆ మూసీ కంపు నుంచి మేము బయటకు వచ్చినామని చెప్తున్నారు వాళ్ళు. అది మీ కాంగ్రెస్ సోషల్ మీడియా వాడుకుంటుంది అంతే. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏమున్నదంటే వాళ్ళ సోషల్ మీడియా ఏంటంటే మిమ్మల్ని తిట్టే వీడియోస్ వాళ్ళు పెడతారు. లేదు బీఆర్ఎస్ మీడియా వాళ్ళు ఏంటంటే ఎక్కడో జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి దానికి కాపీ పేస్ట్ చేసి ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఫైనల్గా మీకు నేను నిన్న అరే అనిల్ అన్నకి దగ్గర సాయి చాలా క్లోజ్ రా అని చెప్పి అన్నారు. అసలు ఆయనకు మీకున్న సంబంధం ఏంది? ఆయన ఫీల్డ్ వేరే, మీ ఫీల్డ్ వేరే. ఆయన ఒక డాన్ లాగా ఒక మంచి వ్యక్తి అక్కడ హైదరాబాద్, మీరు ఇక్కడ. మీకున్న రిలేషన్ ఏంటి? మీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే దగడ్ సాయి అన్న నాకు పరిచయం. సాయన దగడ్ సాయి సేవా ట్రస్ట్ అని చెప్పి సాయన్నది ఒక ట్రస్ట్ ఉంటుంది, దాని ద్వారా హెల్పింగ్ పీపుల్స్కు చాలా మందికి కూడా హెల్ప్ చేయగలుగుతాడు అన్న. ఎప్పటికీ నేను ఫస్ట్ కలిసినప్పుడు ఒక చిన్న వేరే దాంట్లో కలిసినాము. సరే రానున్న కాలంలో మాకు ఇక్కడ గణేషుని వడ్లకొండలో నేను పెద్దగా చాలా గ్రాండ్గా చేస్తాం. దాని ఇన్వైట్ చేయడానికి నేను అన్న దగ్గరికి పోయి మాట్లాడిన అన్నతోని వస్తున్నా అని చెప్పిండు. కొన్ని కారణాల వల్ల మాకు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి అన్నకు వద్దులే అన్న కొంచెం వేరే ప్రాబ్లం ఉందని చెప్తే అన్న కూడా ఆగిపోయింది అక్కడ. సో కొన్ని సందర్భాలలో ఇట్లా కొంతమందికి యాక్సిడెంట్ అయిన వాళ్ళకు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకు, కాళ్ళు పోయిన వాళ్ళకు, బ్లడ్ కావాలనుకునే వాళ్ళకు అన్న స్టేటస్లు పెట్టి ఫోన్లలో అట్లా చెప్పేటోళ్ళు. నేను కూడా అన్నకు చెప్పగానే నేను 2-3 సహాయాలు అట్లా చేసిన. నేను కూడా కొంతమంది నా వల్ల ఎంతో కొంత లబ్ధి చేకూరితే సరిపోతుంది, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి నాతో ఎంత అయితే అంత అన్నకు అట్లా చేసిన. అన్న ఇప్పటికి కూడా నాకు టచ్లో ఉంటాడు, మాట్లాడతాడు, అదొక భాగమే అంతే తప్ప అన్న ఒక వేరే అని కాదు, లేకపోతే నేనేదో సెటిల్మెంట్లు చేస్తున్నాను అట్లాంటివి అయితే ఏం లేవు. అన్నతోనున్నది ఒక పరిచయం అనేది ఒక స్నేహబంధం, అన్న తమ్ముడు. అదేవిధంగా జానులిరి కూడా మీ కుటుంబ రిలేషనా, లేకపోతే మీకు అంటే మీ కుటుంబానికి కొంచెం దగ్గరంటగా? జానులిరి మా అల్లుడు ఉంటాడు, ఇల్లెందులో ఉంటాడు. సారయ్య అంటే దేవుడు వస్తాడు, శివశక్తి
వాళ్ళు కొంచెం క్లోజ్ అన్నమాట. అతను పరిచయమైన క్రమంలో వాళ్ళు కొంచెం దగ్గర ఉంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా డీ షో విన్నర్ అయిన తర్వాత ఇల్లెందుకు కూడా వెళ్ళి అక్కడనే డీ సెలబ్రేషన్స్ సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. తొందరలోనే మనం కూడా జనగాంలో ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా సమాజంలో సేవ చేయడానికి ఎంతో కొంత పైసలు అనేది చేస్తుంటారు కదా మంచి వ్యక్తులు. అట్లాంటి వ్యక్తులకు డీ షో ఒక చిన్న స్థాయి నుంచి ఒక డీ విన్నర్ దాకా వెళ్ళిందంటే 100% చాలా గ్రేట్. అసలు అంత చిన్న స్థాయి నుంచి వెళ్ళడం అంటే నాటే జోకు. అట్లా కొంచెం పరిచయం అంతే మనకు. మా అల్లుని ద్వారా నాకు పరిచయం. ఓకే అన్న, ఇది ఈరోజు రావడం, మీ దగ్గర రావడం చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంటర్వ్యూ కూడా నాకు సాటిస్ఫై అనిపించింది. మీరు మాట్లాడడం, మీ యొక్క ఆలోచనలు, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్లా అయితే ఈ విధంగా చేస్తా అని చెప్పి మీకున్న ఆలోచనలు, మీకున్న ఆ గ్రేట్నెస్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇదే కాదు, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అయ్యి ప్రజలకి, మీ గ్రామ ప్రజలకు కానీ, మండల ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ మీరు అత్యంత దగ్గరగా ఉండి మీకు అత్యున్నత స్థానం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ దిలీప్. మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒకటే వేడుకుంటున్నా, ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులలో ఉంటే మనతోనే అయినా సహాయం చేయాలి. చేసిన సహాయాన్ని మనం చెప్పుకోకూడదు. మెయిన్గా చాలామంది చేస్తుంటారు, చేసిన దాన్ని కూడా మనం ఏదో పెద్ద ఆ పైనుంచి ఆ దేవుడు ప్రజలు అనేటోళ్ళు ఆశీర్వదిస్తారు. అది నేను చెప్పాలనుకున్నా. ఎవరికి కూడా ప్రజలకు న్యాయం చేయాలి, మంచిగా ఉండాలి, ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా ఉండాలి. ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడితే మనకు వచ్చేది ఏం లేదు. ఉండే ప్రజల కోసం కొంచెం ఏదో ఒక పని చేసి వాళ్ళ మనసులో నిలిచిపోవాలనేది నా కోరిక. థ్యాంక్ యూ దిలీప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.